ముస్లింలు అమెరికాలో దాడి చేస్తారు, ఇజ్రాయిల్లో దాడి చేస్తారు, ఆస్ట్రేలియాలో దాడి చేస్తారు, యూరోప్ లో దాడి చేస్తారు, యుఎన్ లో దాడి చేస్తారు, ఇండియాలో కూడా దాడి చేస్తారు. ప్రపంచాన్ని ముస్లింలే ఏలాలి అనే ఒక దురుద్దేశాన్ని వారి మెదడు నిండా నింపుకొని ప్రాణం యొక్క విలువను అంచనా వేయకుండా మనుషులని విచ్చలవిడిగా చంపుకుంటూ పోతారు. అలాంటి మనస్తత్వంలోనే హిందూ దేశాన్ని ముక్కలుగా చేసి ముస్లిం దేశాలుగా మార్చి ప్రపంచంలో వారి రాక్షసత్వాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ముస్లింలున్న ఏకైక దేశం ఆఫ్ఘనిస్తాన్, ది గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎంపైర్ కూడా అంటారు. కానీ ఒకప్పుడు ఈ దేశం సనాతన ధర్మానికి, బౌద్ధ మతానికి నిలువైన దేశం. ఇక్కడ పెద్ద పెద్ద శివాలయాలు 24 గంటలు ఋగ్వేద మంత్రాలతో మారుమోగుతూ ఉండేవి. 5000 సంవత్సరాల క్రితం దశరాజ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం భారత వంశాల రాజైన సుదాసుడు అండ్ ఇతర వంశాల రాజుల మధ్య జరిగింది. ఇతర వంశాల రాజులు ఎవరు అంటే కురువంశపు రాజులు. ఈ యుద్ధం మహాభారత యుద్ధం జరగడానికి ముందు 7000 8000 సంవత్సరాల క్రితమే జరిగింది. ఈ యుద్ధంలో సుదాసుడు చాలా వంశాల రాజులను ఓడించాడు. అందులో చాలా వంశపు రాజులు భారతదేశంలో ఉండలేక వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. అందులో ఆఫ్ఘనిస్తాన్ ఒకటి. ఈ సమూహంలో పంక్త, బలానా, ద్రుయ ముఖ్యమైన వంశాలు. ఈ పంక్త వంశమే ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లో ఉండే ఖైబర్ పంక్తుక్వాన్ ప్రాంతం. ఈ బలానా వంశమే ఈ రోజు పాకిస్తాన్ లో ఉండే బలూచిస్తాన్ ప్రాంతం. వారితో పాటు మన సనాతన ధర్మాన్ని తీసుకెళ్లిపోయారు. వారిలో ఎన్ని మార్పులు వచ్చినా కూడా వారి యొక్క జానపద నృత్యాలు, ఆచారాలలో మన సనాతన ధర్మ మూలాలే కనిపిస్తాయి. ద్రుయు నార్త్ వెస్ట్ కి వెళ్లి ఒక ప్రాంతాన్ని ఏర్పరచుకుంది. దాని పేరే గాంధార. ఇప్పుడు అది కాంధారగా మారింది. ఇక్కడ అనేక సుగంధ ద్రవ్యాలు పండేవి. ఇది సామాన్య రాజ్యం కాదు. ఇక్కడ గొప్ప గొప్ప విద్వాంసులకు, తత్వవేత్తలకు నిలయంగా ఉండేది. కౌరవుల తల్లి ధృతరాష్ట్రుని భార్య అయిన గాంధారి భారతదేశ ఉపఖండంలోని ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఆడపడుచు. అశోకుడి కాలంలో బౌద్ధ మతం చాలా గొప్పగా వ్యాప్తి చేస్తూ తక్షశిల, పెషావర్, గాంధారాలో స్తూపాలు అండ్ బౌద్ధ కళను నేర్చుకోవడానికి కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాడు. కనిష్కుని కాలంలో బౌద్ధ మతంతో పాటు గ్రీకు, రోముల సాంప్రదాయం కూడా చాలా గొప్పగా ఏర్పడింది. అశోకుడు, కనిష్కుడు వీళ్ళిద్దరూ కలిసి మన నేలను ఎంత గొప్పగా ప్రభావితం చేసినా కూడా మన సనాతన ధర్మాల యొక్క మూలాలని ఆపలేకపోయాయి. ఆ తర్వాత కిదారా రాజవంశం పెరిగి వారే శివారాధనని ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లో కూడా వ్యాప్తి చేశారు. తర్వాత వచ్చిన షాహీ రాజులకి కాబూల్ లోయలో ఉండే హిందూ నాగరికత వారికి గుండెకాయలా మారిపోయింది. శివుడి ఆకారంతో ముద్రించిన నాణాలు ఆ ప్రదేశం యొక్క స్పిరిచువల్ ఐడెంటిటీని తెలియజేశాయి. ఇది నేను చెప్పడం కాదు, చైనాకి చెందిన యాత్రికుడు హ్యుయాన్సాంగ్ ప్రకారం కాబూల్ లోయలో శక్తివంతమైన క్షత్రియ రాజుల పాలనలో హిందూ ఆలయ ధర్మాలు పాటించబడేవి అని రాశాడు. 7వ శతాబ్దంలో పెద్ద సునామీ వచ్చింది. అది అక్కడ జీవన విధానాన్ని, సంస్కృతిని మొత్తం నాశనం చేసి హిందూ రాజులు ప్రాణానికి తెగించి ఎంత పోరాడినా కూడా ముస్లిం రాక్షస దాడిలో సనాతన ధర్మం మట్టుకొట్టుకుపోయింది.